హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ శరణ్య ఛానల్. ఎంతోమంది ఆడవాళ్ళు పాపం ఈ టైంకి పిల్లలకి స్నాక్స్ చేసుకోవటం, పిల్లలకి రేపటికి కావాల్సిన టిఫిన్ రెడీ చేసుకోవటం, బిజీగా ఉంటూ టీవీ పెట్టుకుని ఆ సౌండ్ వినిపించక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం చక్కని కథలు చెప్తాను, చక్కగా వింటూ పని చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ కథ ఏంటంటే, కొంతమందికి అడిగితే సలహాలు ఇస్తారు, కొంతమంది అడగకుండానే సలహాలు ఇస్తారు. సో సలహా ఇచ్చినప్పుడు అది ఉపయోగపడే సలహా అయితే దాని నుంచి వచ్చే రిజల్ట్ ఒకలా ఉంటుంది. అది బెడిసి కొట్టే సలహా అయితే దానివల్ల వచ్చే రిజల్ట్ ఇంకోలా ఉంటుంది. సో ఇప్పుడు అలా ఒక రాజుకి ఒక సలహా ఇచ్చారు. అది ఉపయోగపడిందా పడలేదా అన్నది మనం చూద్దాం. ఒకానొకప్పుడు కోసల దేశాన్ని ఏలిన ప్రచండు ప్రజలకు ఏ లోటు లేకుండా పాలించాడు. ఆయన గుండెపోటు వల్ల అర్ధాంతరంగా మరణించడం చేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండు కుమారుడు సుకుమారుడు దేశానికి రాజు కావడం జరిగింది. అన్ని రకాల విద్యలు ముగించినాకనే రాజనీతి యువరాజుకు నేర్పడం కోసల దేశపు రాజు ఆచారం. కానీ సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందక పూర్వమే రాజు అయ్యాడు. అతనికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే కాక గొప్ప తత్వవేత్త కూడాను. రాజైనప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలు ఇచ్చాడు. మనిషికి ముఖ్యమైనది మనస్సు, అది ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి. తప్పు పనుల గురించి నిత్యము ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండటం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసును శుభ్రం చేసుకోవటం మంచిది. ప్రతి మనిషికి అహం ఉంటుంది, అందువల్ల తానే గొప్పవాడు అనుకుంటాడు. ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించిన వాడే నిజంగా గొప్పవాడు. అటువంటి వాళ్ళనే రాజు చేరదీయాలి. మనుషులు రెండు రకాలు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. దేశంలో చెడ్డవాళ్ళను నశింపజేసి మంచి వాళ్ళని మాత్రమే ఉండేలా చేయటమే రాజు కర్తవ్యం. మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు. భగవంతుడి సహకారం ఉంటేనే మనం సంకల్పించిన పని కూడా దానంతట అదే జరిగిపోతుంది. ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయిందనుకున్నాడు. 1 సంవత్సరం లోపల అతను విలాస పురుషుడిగా తయారయ్యాడు. ప్రచండు పరిపాలన చూసిన ప్రజలకు ఇతని పరిపాలన చాలా అసంతృప్తిగా కలిగింది. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురిసాగారు. 2 సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కోసల దేశము ఆర్థికంగా సైనికంగానూ బలహీనమైంది. పుకార్లు మొదలయ్యాయి. పొరుగు దేశపు రాజులు కోసలను జయించడానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్ళి, గురువర్య, అన్నీ మీ సలహా ప్రకారమే చేస్తున్నా, కానీ పరిపాలన సక్రమంగా ఉన్నట్లు కనపడలేదు. నాకు కలవరంగా ఉన్నది అన్నాడు. నేను చెప్పినట్లు నువ్వు చేయలేదు, నువ్వు విలాస పురుషుడు అయిపోయావు అన్నాడు సుమతి విసుగ్గా. పాపపు ఆలోచనను మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటిని మనసుకు విముక్తి కలిగించాలని మీరే కదా చెప్పారు. మద్యపానం నుంచి, స్త్రీల నుంచి నా మనసు ఇంకా విముక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు. ఈ మాట విని సుమతి కంగారు పడ్డాడు. తన సలహా ఇలాంటి విపరీతాలకు దారి తీస్తుందని అనుకోలేదు. అప్పుడు ఆయన వెంటనే రాజగురువు కోసం కబురు పెట్టాడు. ఇంతకాలానికి రాజగురువు సుకుమారుడు కలుసుకున్నారు. రాజగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి, చూడండి, మీరు సుకుమారుడికి ఇచ్చిన సలహాలు చాలా గొప్పవే, కానీ అవి వేదాంతులకు తప్ప సామాన్యులకు పనికిరావు. ప్రజాపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు అని సుకుమారుడికి చూసి, రాజుకి ప్రధానమైనది మనసును శుభ్రంగా ఉంచుకోవడం కాదు, నిదానంగా ఆలోచించడం. విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేశావనుకో, రాజు కాబట్టి నీకు అడ్డు ఉండదు. ఆ మనిషిని చంపేసి నీ మనసును శుభ్రం చేసుకుంటావు, కానీ తర్వాత ఎంత కోరినా ఆ మనిషిని తిరిగి బ్రతికించలేవు. అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టాలి అన్నాడు. రాజగురువు చెప్పిన దానిలో సత్యం సుకుమారుడికి అర్థమైంది. రాజు కావాల్సిన వాడికి సలహాలు ఇచ్చి శక్తిని తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయాడు. తర్వాత రాజగురువు సుకుమారుడితో, నువ్వు రాజు, అధికారంలో ఉన్న తెలివైన వాడవు అని నేను ఎదురుగా తిట్టాడు. ఎవరు నిన్ను ఎదురుగా తిట్టరు. నీ నుంచి బహుమానం పొందటం కోసం
ఎందరో నిన్ను ఇంద్రుడు అని చంద్రుడు అని పొగుడుతారు. వాళ్ళంతా నీ గొప్పతనం గ్రహించిన వాళ్ళు అనుకుని చేరదీయడం తెలివి తక్కువ. వాళ్ళందరూ రాజభక్తి గలవాళ్ళు కారు. అసలైన రాజభక్తుని నేను చూపిస్తాను. ఈ రాత్రి అతని ఇంటికి మనం మారువేషంలో వెళ్దాం అన్నాడు. ఈ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషంలో ఒక పేద బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళారు. పొరుగువారం అని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వాడికి ఆ రాత్రి తన ఇంట ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం కూడా ఇచ్చాడు. మాటల సందర్భంలో రాజగురువు దేశ పరిస్థితి గురించి ప్రస్తావించాడు. వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజు నానా మాట్లాడాడు. ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండుడి కడుపున చెడబుట్టాడని, చేతకాని వాడని, ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తుంటే సుకుమారుడికి ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణుచుకున్నాడు. ఒక రాత్రి వేళ రాజగురువు సుకుమారుడు ఆ బ్రాహ్మణుని ఇంటి నుంచి బయటపడ్డాడు. సుకుమారుడు రాజగురువుతో, ఆ బ్రాహ్మణుని నేను ఎరుగుదును. రోజు ఆస్థానానికి వస్తారు. అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు. ఇతగాడు ఏమీ మాట్లాడాడు. అందుచేత ఇతనికి సంభావన ఇవ్వరాదని నేను ఆదేశించాను. ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెట్టుకున్నాడు అనిపిస్తుంది. నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు. మీరు పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసి ఉంటానో అని అన్నాడు. రేపు మళ్ళీ మారు వేషంలో వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. మర్నాడు వాళ్ళిద్దరూ మళ్ళీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? నా ఆతిథ్యంలో లోపం ఏమీ జరగలేదు కదా అని అడిగాడు. వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుని పరిచయం చేస్తూ, ఇతను ఈ దేశానికి ప్రభు. తనను అన్ని మాట్లాడిన వాడి ఇంట నిద్రపట్టక వెళ్ళిపోదాం అన్నాడు. సుకుమారుడు మారువేషం తొలగించాడు. బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి